వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్‌కి సంబంధించి 53 డేస్ ఇప్పటిదాకా పూర్తయింది. సో, మొత్తం మీద మనకు 1320 బిట్స్ మనం చెక్ చేసుకున్నాం. అండ్ ఈరోజు 1321 నుంచి 1360 వరకు మరొక 40 బిట్స్‌ని నేను మీకు అందిస్తున్నాను. 54థ్ డేకు స్వాగతం. ఫస్ట్ క్వెషన్ ఈరోజు భీమాంజనేయులు ఒకరినొకరు పరిచయం చేసుకున్న పర్వం ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ వచ్చి అరణ్య పర్వం. తర్వాత అశ్వత్థామ ఉపపాండవులను సంహరించడంలో సహాయపడినది ఏది అంటే, సో, సహాయపడినది కృపాచార్యుడు కృతవర్మ. నెక్స్ట్ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సైన్యం ఎంత అంటే 11 అక్షౌహిణీల సైన్యం. నెక్స్ట్ ఎవరి సమక్షంలో భీమ దుర్యోధనుల ఆఖరి యుద్ధం జరిగింది? బలరాముడు. నెక్స్ట్ కాశ్యపుని కుమారుడి పేరు విభాండకుడు. విభాండకుని కుమారుడి పేరు ఋష్యశృంగుడు. అంగదేశపు రాజు పేరు రోమపాదుడు. ఋష్యశృంగుడి భార్య పేరు శాంత. శాంత ఎవరి కుమార్తె? రోమపాదుని కుమార్తె. పరీక్షిత్తు భార్య ఇరావతి ఎవరి కుమార్తె? ఉత్తర కుమారుడు. నారాయణుడు ఒకడే దేవుడు, అన్నింటినీ అతడే సృష్టించాడు అని పరీక్షిత్తుతో అన్నది ఎవరు అంటే సుఖ మహర్షి అన్నారు. తర్వాత భాగవత పురాణానికి చెప్పబడ్డ లక్షణాలు అది చనిపోయిన గురుపుత్రుడిని యముడి దగ్గర నుండి తీసుకొని వచ్చి గురు దక్షిణ చెల్లించినది బలరాముడు. కృష్ణుడు. ఒక సృష్టిలో మొత్తం ఎన్ని మన్వంతరాలు ఉంటాయి అంటే 14 మన్వంతరాలు ఉంటాయి. తర్వాత మామూలుగా ఈ యొక్క ఆహ్, పూజలు విషయాల్లో సంకల్పం అని చెప్తారు. ఇప్పుడు వైవస్వత మన్వంతరే అని పిలుస్తారు. సో, అలాంటిదనమాట. సో, మొత్తం కలిపి దాంట్లో మనకు 14 ఉంటాయి. ప్రస్తుతం ప్రెజెంట్ మనకు ఉంటున్నది వైవస్వత మన్వంతరం. నెక్స్ట్ క్వెషన్. రైవతి పర్వతం యొక్క ప్రస్తుత నామం గిర్నార్. నెక్స్ట్ మలయ పర్వతాలను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే సహ్యాద్రి పర్వతాలు. మహాభారతంలో యక్ష రాజ్యానికి రాజధానిగా దేన్ని పిలిచేవారు అంటే అలకాపురి. శ్రీ ఆదిశంకరాచార్యులు తాను రచించిన సౌందర్య లహరిలో దేవి నేత్రాన్ని ఏ నగరంతో పోల్చాడు అంటే భోగావతి. సరస్వతి నదికి ఏ చెట్టును మూలంగా భావిస్తారు అంటే రావి చెట్టు. కాశీ క్షేత్ర మహత్యం ఏ పురాణంలో పేర్కొనబడింది అంటే కూర్మ పురాణం. నెక్స్ట్ క్వెషన్. రామాయణ మహాభారత కథా అంశాల రెండిటిని ఇముడ్చుకున్న పురాణం ఏది అంటే అగ్ని పురాణం. చాలా ముఖ్యమైన బిట్ ఇది. తర్వాత కైక ఎవరి కుమార్తె? కైకేయ మహారాజు అశ్వపతి. శ్రీరాముని తల్లి పేరు కౌసల్య. తర్వాత కురుక్షేత్రం ఏ నదికి సమీపంలో గలదు? హిరణ్మణి నది. కౌరవ సైన్యానికి సేనాపతులుగా వ్యవహరించిన వారి వరుస క్రమము భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ. చిత్రాంగద అర్జునుల కుమారుడు. బభ్రువాహనుడు. భారతదేశంలో అతి పవిత్రమైన అరణ్యం నైమిషారణ్యం. ఇది కూడా చాలా ముఖ్యమైన బిట్ ఇది. భాగవత పురాణాన్ని వ్యాస మహర్షి ఎవరికి వినిపించాడు? సుఖ మహర్షికి వినిపించాడు. భాగవతంలోని ఏకవింశతి అనే పదం దేన్ని తెలుపుతుంది అంటే అవతారాలను తెలుపుతుంది. కృష్ణుడు పరమపదించిన విషయాన్ని ధర్మరాజుకు తెలియజేసినది ఎవరు అంటే అర్జునుడు. నెక్స్ట్ క్వశ్చన్. పితృకార్యమునకు కావలసిన బ్రాహ్మణుల సంఖ్య 3 లేదా 1. ఒకరన్నా ఉండొచ్చు లేదా ముగ్గురు ఉండొచ్చు. నారదుని పూర్వజన్మమున గంధర్వుడిగా ఉన్నప్పుడు అతని పేరు ఉపబర్హనుడు. ప్రధానంగా స్థల మహత్యాలకు సంబంధించిన పురాణం స్కాంద పురాణం. వైష్ణవ సిద్ధాంతాలకు మూలంగా భావించే పురాణం ఏది అంటే విష్ణు పురాణం. నవవిధ భక్తుల గురించి ప్రస్తావించిన పురాణం విష్ణు పురాణం. ధర్మాన్ని రక్షించడం ద్వారా రాజ్యం, స్వర్గం, ఆయువు, కీర్తి, ప్రతిష్టలు, మోక్షం లభిస్తాయి అని చెప్తున్న పురాణం బ్రహ్మ పురాణం. బాధ్యతల్ని విస్మరించి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళరాదని ఏ పురాణం చెబుతుంది అంటే
కూర్మ పురాణం, సుమిత్ర కుమారులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు రావణుడిని సంహరించడానికి శ్రీరాముడిగా అవతరించిన దైవం ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు నివసించే ప్రాంతం వైకుంఠం. సో ఇప్పటితో మనకు 1360 బిట్స్ పూర్తయిపోయాయి. అండ్ ఒక విషయం నేను మీకు చెప్పగలనండి. ఎగ్జామ్‌లో ఈ బిట్స్ అన్నీ వస్తాయా? లేవా? అనేది విషయం మీకు, నాకు ఎవరికీ తెలియదు. నా దగ్గర నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తున్నాను. సో, ఆ ఇన్ఫర్మేషన్ మీరు దీన్ని పూర్తిగా ఆహ్, అంటే ఒక ఇన్ఫర్మేషన్ నేను ఇన్ఫర్మేషన్ మైండ్‌లోకి తీసుకుంటున్నాననే విషయం తీసుకోండి. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఆన్సర్ ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కొన్ని కొన్ని క్వెషన్స్ డైరెక్ట్‌గా రాకపోవచ్చు. ఇండైరెక్ట్‌గా మీకు ఎగ్జామ్‌లో హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ మీకు మీరు కేటాయించుకోండి. ఎగ్జామ్ పరంగా మీరు కేటాయించండి. ఖచ్చితంగా మీరు సక్సీడ్ అయ్యి తీరుతారు. అండ్ 1-1000 వరకు ఫ్రీ ఆహ్, పీడిఎఫ్ పీడిఎఫ్‌ని నేను ఇప్పటిదాకా అందివ్వడం జరిగింది. ఒకవేళ ఇంగా ఎవరికైనా మిస్ అయ్యుంటే కింద ఈ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆ పీడిఎఫ్ లింక్‌ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఆ పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ప్రింటర్ ఫ్రెండ్లీ. మీరు వాటిని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇప్పటిదాకా పూర్తయిన 53 వీడియోస్ ఆ వీడియోస్ యూట్యూబ్ లింక్స్‌తో పాటుగా ప్లేలిస్ట్‌కి సంబంధించిన లింక్ కూడా మీ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటిని కూడా మీరు వెళ్లి వాచ్ చేయొచ్చు. సో, థాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా మీరు నాకు సహకరించవలసిందిగా నా యొక్క హార్ట్‌ఫుల్ రిక్వెస్ట్. థాంక్ యూ సో మచ్. నమస్తే. జై హింద్.